తీర ప్రాంతంలో నిర్మించడం వల్ల ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని స్పేస్ పోర్ట్‌గా పేర్కొంటారండి. మరి ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని స్పేస్ పోర్ట్స్ ఉన్నాయి అంటే కేవలం ఒకే ఒక్కటి మాత్రమే. అయితే ఇప్పుడు దానికి తోడుగా నూతనంగా మరో స్పేస్ పోర్ట్‌ను నిర్మిస్తున్నారండి. అర్థం చేసుకోండి. స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, శాటిలైట్ లాంచ్ సెంటర్, న్యూ శాటిలైట్ లాంచ్ సెంటర్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో గల శ్రీహరికోటలో ఉంది. దీనిని నూతనంగా తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో గల కులశేఖరపట్టినంలో నిర్మిస్తున్నారు. ఈ రెండు కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నాయండి. మరి న్యూ స్పేస్ పోర్టుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 28న శంకుస్థాపన చేయగా దానికి 2025 మార్చి 5న భూమి పూజ చేశారండి. అసలు న్యూ స్పేస్ పోర్టును ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారు అంటే చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని అంటే ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ అంటే పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగాల డిమాండ్ దృష్ట్యా శ్రీహరికోటలో నూతనంగా ఎన్నో లాంచ్ ప్యాడ్ను నిర్మిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదే రెండవదా, మూడవదా, నాలుగవదా? థ్యాంక్ యూ.